ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో రియా రిప్లై వచ్చింది. అండ్ మన సీఎం పంక్ కూడా వచ్చినారు. రెయినీ అటెండ్ వచ్చినారు. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈరోజు రా. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఇప్పుడు మాట్లాడదాం ఈ వీడియోలో. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మనకి రియా రిప్లై అయితే రింగ్‌లోకి వచ్చింది. సో, రింగ్‌లోకి వచ్చిన తర్వాత రియా రిప్లైకి చాలామంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేసినారు. మామీ, మామీ అని. అండ్ రియా రిప్లై ఏమంటదంటే సమ్మర్ స్లామ్‌లో చాలా జరిగింది. నేను అనుకోలేదు ఈ విధంగా జరుగుతదని. డామినిక్ మిస్టీరియో నా పైన టర్న్ అయినారు. నాకు చీట్ చేసినారని మన రియా రిప్లై చెప్తది. సో, అది గతం. సో, దాని గురించి మర్చిపోతున్నాను. సో, ఇప్పుడు దాన్ని వదిలేద్దాం. సో, చూడు డామినిక్ మిస్టీరియో నువ్వు నాకు వెన్నుపోటు పొడిచినావు. దాన్ని నేను మర్చిపోలేను. అండ్ లివ్ మోర్గాన్. సో, లివ్ మోర్గాన్ నువ్వు నా దగ్గర నుండి అన్నీ తీసుకున్నావని అనుకుంటున్నావు. కానీ నేను ఎప్పటికీ బ్లడీ రియా రిప్లైనే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు నన్ను ఓడించినావు, నా దగ్గర నుండి అన్నీ తీసుకుంటున్నావని. బట్ నేను నిన్ను వదిలిపెట్టాను అని మన రియా రిప్లై చెప్తది. అండ్ అప్పుడే అక్కడికి లివ్ మోర్గాన్ అండ్ డామినిక్ మిస్టీరియో క్రౌడ్‌లో నుండి మాట్లాడతారు. అసలు డామినిక్ మిస్టీరియో రియా రిప్లైని ఎందుకు చీట్ చేసినారో దాని గురించి మన డామినిక్ మిస్టీరియో చెప్తారు. అండ్ ఆ విషయం చెప్పేటప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేస్తారు. సో, మన డామినిక్ మిస్టీరియో ఏమంటారంటే, "సో, చూడు రియా రిప్లై నువ్వు నన్ను ఒక పిల్లవాడిలా చూసినావు. అండ్ నువ్వు నన్ను చాలా వాడుకున్నావు. మీ జడ్జ్‌మెంట్ డేలో నువ్వు నన్ను చాలా వాడుకున్నావు. అండ్ నువ్వు ఎప్పటికి నీ లైఫ్‌లో నువ్వు ఎప్పటికీ చేయలేనిది నాకు చేయలేదు. బట్ లివ్ మోర్గాన్ చేసింది. సో, అదేందంటే నేను నా ఫాదర్‌ని ఓడించినాను. అది లివ్ మోర్గాన్ వల్ల. సో, లివ్ మోర్గాన్ వల్ల నేను నా ఫాదర్‌ని ఓడించినాను. అండ్ అంతేకాదు నేనిప్పుడు ఒక మ్యాన్‌లా ఇక్కడ నిల్చున్నానని మన డామినిక్ మిస్టీరియో చెప్తారు. అండ్ అప్పుడు రియా ఏమంటదంటే, "సో, నువ్వు నిజంగానే మీ ఫాదర్‌ని ఓడించినావా? సో, నీకలా అనిపిస్తుందా? సో, చూడు డామినిక్ మిస్టీరియో. సో, నువ్వు జడ్జ్‌మెంట్ డేలో ఇప్పుడు ఉండుంటే, సో, నువ్వు ఇంకా చాలా గెలిచేవాడివి. సో, నువ్వు చాలా గెలిచేవాడివి. నువ్వు చాలా సంపాదించుకునేవాడివి. బట్ ఇప్పుడు నువ్వు జడ్జ్‌మెంట్ డేలో లేవు. సో, నువ్వు చాలా సంపాదించుకునేవాడివి నీ లైఫ్‌లో. సో, నీకంటూ ఒక పేరుండేదని మన రియా రిప్లై చెప్తది. అండ్ అప్పుడు లివ్ మోర్గాన్ ఏమంటదంటే, ఇప్పుడు నా దగ్గర ఛాంపియన్‌షిప్ ఉంది. అండ్ డామినిక్ మిస్టీరియో ఉన్నారు. అండ్ నీ దగ్గర ఉన్న జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. బట్ ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నువ్వు ఒక ఒంటరి దానివని రియా రిప్లైతో అంటది లివ్ మోర్గాన్. అండ్ అప్పుడే అక్కడ డామినిక్ మిస్టీరియో వెనకాల నుండి డేమియన్ ప్రీస్ట్ అయితే వస్తారనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అవుతారు డేమియన్ ప్రీస్ట్ రాగానే. సో, డేమియన్ ప్రీస్ట్ వచ్చిన తర్వాత లివ్ మోర్గాన్ అండ్ డామినిక్ మిస్టీరియో చూస్తారు. అండ్ వెంటనే మన డేమియన్ ప్రీస్ట్ డామినిక్ మిస్టీరియో పైన అటాక్ చేస్తారు. అండ్ అక్కడికి మన రియా రిప్లై కూడా వెళ్తది. సో, రియా రిప్లై రాగానే మన లివ్ మోర్గాన్ బ్యాక్ స్టేజ్ నుండి పారిపోతూ ఉంటది. సో, ఆ వీడియో నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినాను. సో, మీరొకసారి వెళ్లి చూడండి. అండ్ ఈ బ్రాల్ కంటిన్యూ అవుతూ ఉంటది. లీవ్ మోర్గాన్ కూడా ఇంటరప్ట్ చేస్తది మన డేమియన్ ప్రీస్ట్‌కి. బట్ రియా రిప్లై ఆపేస్తది. సో, మన డామినిక్ మిస్టీరియోని మన డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లోకి తీసుకొస్తారు. రింగ్‌లోకి రాగానే కార్లిటో వచ్చి డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేస్తారు. అండ్ డామినిక్ మిస్టీరియో సైడ్ అవుతారు. సో, ఇంకేముంది డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ కార్లిటో మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతది. సో, ఈ మ్యాచ్‌లో కార్లిటో బానే ఫైట్ చేసినారు. డేమియన్ ప్రీస్ట్‌కి మంచి ఫైట్ అయితే ఇచ్చినారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన డేమియన్ ప్రీస్ట్. సో, ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ విన్ అయిన తర్వాత జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ ఫిన్ బాలర్ అండ్ డామినిక్ మిస్టీరియో, కార్లిటో వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారు. లివ్ మోర్గాన్ కూడా వస్తది. సో, అప్పుడే మన డేమియన్‌కి హెల్ప్ చేయడానికి రియా రిప్లై అయితే వస్తది. సో, రియా రిప్లై రాగానే కార్లిటో ఆపేస్తారు. బట్ రియా రిప్లై కార్లిటోకి లో బ్లో కొడతది. అండ్ కార్లిటో సైడ్ అయిపోతారు. అండ్ రింగ్‌లోకి రాగానే లివ్ మోర్గాన్ అండ్ డామినిక్ మిస్టీరియో పారిపోతూ ఉంటారు. బట్ ఒక్కడే ఫిన్ బాలర్ ఒక్కడే మిగులుతారు. సో, ఫిన్ బాలర్ పైన అటాక్ చేసేటప్పుడు మన డేమియన్ ప్రీస్ట్ జేడీ మెక్‌డోనాల్డ్‌కి హెల్ప్ చేస్తారు. ఫిన్ బాలర్‌ని తోసేస్తారు. జేడీ మెక్‌డోనాల్డ్‌కి ఆ దెబ్బ తగులుతది. అండ్ దాని తర్వాత రియా రిప్లై అండ్ డేమియన్ ప్రీస్ట్ హగ్ చేసుకుంటారు. అప్పుడే డామినిక్ మిస్టీరియో రింగ్ రోప్ నుండి ఎక్కి అటాక్ చేద్దామని చూస్తారు మన డేమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లై పైన. సో, అప్పుడు డేమియన్ ప్రీస్ట్ సింగిల్ హ్యాండెడ్‌లీ మన డామినిక్ మిస్టీరియోని బొండికాయ పట్టేస్తారు. సో, మన సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేద్దామని చూస్తారు. బట్ అప్పుడు రియా రిప్లై రిప్టైడ్‌కెళ్తది. సో, రియా రిప్లై మన డామినిక్ మిస్టీరియోకి రిప్టైడ్ కనెక్ట్ చేద్దామని చూస్తది. బట్ అప్పుడే లివ్ మోర్గాన్ వచ్చి మళ్ళొకసారి డామినిక్ మిస్టీరియోని సేవ్ చేస్తది. సో, ఇక్కడే వీళ్ళ బ్రాల్ అనేది ఎండ్ అవుతది. అండ్ ఇప్పుడు మనకి బ్యాషన్ బెర్లిన్ కోసం డామినిక్ మిస్టీరియో అండ్ లివ్ మోర్గాన్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లై మధ్య ఒక మిక్స్డ్ టాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేసింది. సో, ఈ మ్యాచ్ మనకి బ్యాషన్ బెర్లిన్‌లో చూడడానికి దొరుకుతది. అండ్ మేబీ మనకి ఫిన్ బాలర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరగొచ్చు. సో, ఇప్పుడు బ్యాషన్ బెర్లిన్ కోసం అయితే మిక్స్డ్ టాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనకి బూడాలాస్ ఒక వీడియో చూపిస్తారు. అండ్ ఈ వీడియోలో మన బూడాలాస్ ఏమంటారంటే,
వ్యాట్ 6 లాస్ట్ వీక్ రాలో డెబ్యూట్ చేసింది కదా! సో, ఆ మ్యాచ్‌లో విన్ అయినారు. సో, దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలన్నట్టుగా మన బో డలాస్ అండ్ అక్కడ ఉన్న టీవ్‌లో అంకుల్ హౌడీ రూపం అయితే చెప్తదన్నమాట. సో, దాన్నే కంటిన్యూ చేస్తారని సో, ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో ఓడిసీ జోన్స్ అండ్ కాఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ అయితే కనిపిస్తారు. సో, ఓడిసీ జోన్స్‌కి ఈరోజు మ్యాచ్ ఉంది. సో, ఈ మ్యాచ్‌లో హెల్ప్ చేయడానికి కోఫీ కింగ్స్టన్ అయితే వస్తారన్నమాట. అండ్ మన కోఫీ కింగ్స్టన్ అడుగుతూ ఉంటారు జేవియర్ వుడ్స్‌కి, సో, "నువ్వు కూడా వస్తున్నావా ఓడిసీ జోన్స్‌కి హెల్ప్ చేయడానికి రింగ్ సైడ్‌లో ఉండడానికి" అని మన కోఫీ కింగ్స్టన్ జేవియర్‌కి అడుగుతారు. సో, "చూడు నేను న్యూ డే డ్రెస్‌లోనే ఉన్నాను. నేను కూడా వస్తానని" మన జేవియర్ వుడ్స్ చెప్తారు. అండ్ వాళ్ళు రింగ్‌లోకి అయితే వస్తారు. సో, రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఓడిసీ జోన్స్ వర్సెస్ విన్సెంట్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో ఈజీగా ఓడిసీ జోన్స్ అయితే విన్ అయినారు. అండ్ ఈ మ్యాచ్‌లో ఓడిసీ జోన్స్ విన్ అయిన తర్వాత ఫైనల్ టెస్టమెంట్ అయితే వస్తది. సో, కెరెన్ క్రాస్ ఏమంటారంటే న్యూ డేని విడిపోయేలా చేద్దామని అనుకుంటారు. సో, కెరెన్ క్రాస్ ఏమంటారంటే, "సో, చూడు జేవియర్ వుడ్స్ అంటే ఇప్పుడు న్యూ డే మెంబర్స్ ముగ్గురుండే. సో, న్యూ డేలో మన బిగ్గీ అయితే లేరు గదా! సో, బిగ్గీ ప్లేస్‌లో ఓడిసీ జోన్స్ వచ్చినారని నువ్వు అనుకుంటున్నావు. కాకపోతే నిజానికి అసలేందంటే ఓడిసీ జోన్స్ వచ్చింది బిగ్గీ మెంబర్‌గా అంటే బిగ్గీని రీప్లేస్ చేయడానికి కాదు. నిన్ను రీప్లేస్ చేయడానికి ఓడిసీ జోన్స్ వచ్చినారని మన కెరెన్ క్రాస్ చెప్తారు. అండ్ అప్పుడు జేవియర్ వుడ్స్ ఏమంటారంటే, ఇలా ఎన్ని రోజులు ప్లాన్స్ చేస్తావు మమ్మల్ని విడగొట్టడానికి. సో, చూడు మేమెప్పుడు విడిపోము. న్యూ డే ఎప్పుడు కలిసే ఉంటది. సో, ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేందంటే నెక్స్ట్ వీక్ రాలో మనం ఫైట్ చేద్దాం. కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ వర్సెస్ ఫైనల్ టెస్టమెంట్ అని మన జేవియర్ వుడ్స్ చెప్తారు. అండ్ అప్పుడు మన అంటే కోఫీ కింగ్స్టన్ ఏమంటారంటే, "సో, చూడు ఇదంతా కరెక్ట్‌గా లేదు. సో, మనం ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేయొద్దు. మనకు ముగ్గురున్నాం అంటే ఇప్పుడు ఓడిసీ జోన్స్ కూడా ఉన్నారు కదా! సో, ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో మనం ఫైట్ చేద్దాం నెక్స్ట్ వీక్ రాలో" అని కోఫీ కింగ్స్టన్ చెప్తారు. అండ్ ఫైనల్ టెస్టమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తది. సో, నెక్స్ట్ వీక్ రాలో మనకి ఫైనల్ టెస్టమెంట్ వర్సెస్ న్యూ డే అండ్ ఓడిసీ జోన్స్ మధ్య ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ రాలో జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్‌లో ఆడమ్ పియర్స్ కనిపిస్తారు. సో, ఆడమ్ పియర్స్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడికి డ్రూ మ్యాకెంటైర్ అయితే వస్తారు. సో, డ్రూ మ్యాకెంటైర్ రాగానే ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, "సో, నువ్వెందుకు వచ్చినావు? సీఎం పంక్ ఇక్కడ లేరు. సో, నువ్వు వెళ్ళిపో" అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్ చెప్తారు. సో, అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, "సో, ఇప్పుడు నేను సీఎం పంక్ గురించి ఏమన్నా అన్నానా? సీఎం పంక్ ఎక్కడున్నారని నేను అడిగానా? సో, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు" అని మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. సో, ఇక్కడ చాలా మందికి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. రెండీ ఆర్టన్‌కి ఆపర్చునిటీ వచ్చింది. బట్ నేను కంటిన్యూగా విన్ అవుతున్నాను. బట్ నాకు ఎటువంటి ఆపర్చునిటీ రావట్లేదని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. సో, అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఆల్ఫా అకాడమీ వర్సెస్ మన క్రీడ్ బ్రదర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన అకిరా తోజావా నిజంగా చాలా కిర్రాగా ఫైట్ చేసినారు. అసలే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అకిరా తోజావా ఈ విధంగా ఫైట్ చేస్తారని. సో, నిజంగా కిర్రాగా ఫైట్ చేసినారు. సో, మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడకపోయి ఉంటే సో, మీరు ఒకసారి కంపల్సరీ చూడండి. సో, ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మేబీ అకిరా తోజావా అండ్ ఓటిస్ విన్ అవుతారనుకున్నాం. బట్ ఐవీ నీల్ వచ్చి ఇంటరప్ట్ చేస్తది. మన మ్యాగ్జిన్ డూప్రీ పైన అటాక్ చేస్తది. సో, ఈ మ్యాచ్ కన్నా ముందు ఐవీ నీల్ మ్యాగ్జిన్ డూప్రీతో మాట్లాడుతది. "సో, నువ్వు మా టీమ్‌లో రా. సో, నువ్వు మాతో కలవన్నట్టుగా" అంటది. బట్ మ్యాగ్జిన్ డూప్రీ "నేను నా ఫ్యామిలీతోనే ఉంటాను. సో, నేను నా ఫ్యామిలీని విడిచిపెట్టి రానని" మ్యాగ్జిన్ డూప్రీ చెప్తది. సో, అందుకని మన ఐవీ నీల్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మ్యాగ్జిన్ డూప్రీ పైన అటాక్ చేస్తది. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని క్రీడ్ బ్రదర్స్ ఈ మ్యాచ్‌లోనైతే విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి పీట్ డన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో, పీట్ డన్ ఏమంటారంటే, "సో, నేను షీమస్‌తో కలిసి వర్క్ చేసినాను. సో, నేను షీమస్ కింద పని చేయలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను షీమస్ కింద పని చేసినారని అనుకుంటున్నారు. అండ్ షీమస్ కూడా అలానే అనుకున్నారు. అండ్ షీమస్ ఏందంటే నన్ను చాలా వాడుకున్నాడు. సో, నేను బ్రాలింగ్ రూట్స్‌లో ఉన్నప్పుడు షీమస్ నన్ను చాలా వాడుకున్నారు. అండ్ అందుకని నేనిప్పుడు షీమస్ పైన టర్న్ అయినానని" పీట్ డన్ అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఆడమ్ పియర్స్ దగ్గరికి బ్రాన్సన్ రీడ్ అయితే వెళ్తారు. సో, బ్రాన్సన్ రీడ్ ఏమంటారంటే, "ఈరోజు నాకు ఒక మ్యాచ్ బుక్ చేయమని" ఆడమ్ పియర్స్‌తో అంటారు. అండ్ అప్పుడు ఆడమ్ పియర్స్ చాలా అంటే కోపం చూపిస్తారు బ్రాన్సన్ రీడ్ పైన. సో, ఆల్రెడీ బ్రాన్సన్ రీడ్‌కి ఫైన్ పడింది. సో, ఈరోజు గనక నువ్వు నాకు మ్యాచ్ బుక్ చేయకపోతే లాస్ట్ వీక్‌లో ఏం జరిగిందో అదే ఇప్పుడు రిపీట్ అవుతదని బ్రాన్సన్ రీడ్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి షైనా బేజ్లర్ అండ్ జోయి స్టార్క్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ ఇయో స్కై అండ్ కైరీ సేన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఫర్ నెంబర్ 1 కంటెండర్ కోసం, ఫర్ ద ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. సో, ఈ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో సో, వాళ్ళు ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. సో, ఈ మ్యాచ్ అయితే డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ మనకి వెంటనే నెక్స్ట్ రాలో మనకి ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ చేసినారు. సో, ఆ మ్యాచ్ ఏంది అంటే ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, మనకి నెక్స్ట్ వీక్ రాలో డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ జోయి స్టార్క్ అండ్ మన షైనా బేజ్లర్ వర్సెస్ ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ మధ్య ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరుగుతది. సో, ఒక ట్రిపుల్ థ్రెట్ వేలో జరుగుతది. సో, ఎవరు విన్ అయితే వాళ్ళు ట్యాగ్ టీమ్ అంటే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారు.
సో ఈరోజు మ్యాచ్ డిస్క్వాలిఫై అయింది కాబట్టి సో ట్రిపుల్ థ్రెట్గా టర్న్ అయ్యింది. అండ్ నెక్స్ట్ రింగ్లోకి రేండీ ఆర్టన్ అయితే వస్తారన్నమాట. సో రేండీ ఆర్టన్ వచ్చిన తర్వాత రేండీ ఆర్టన్ ఏమంటారంటే, సో 20 సంవత్సరాల క్రితం నేను ఇదే మంత్లో ఫస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినాను అండ్ నేను యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ని ఆ టైంలో అని మన రేండీ ఆర్టన్ చెప్తారు. అండ్ ఇప్పుడు కొన్ని వారాల తర్వాత నేను 15 టైం వరల్డ్ ఛాంపియన్ని అవుతానని మన రేండీ ఆర్టన్ చెప్తారు. సో దాని తర్వాత గుంతర్ అయితే వస్తారు. సో గుంతర్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఒక మంచి సెగ్మెంట్ అయితే జరుగుతుంది. సో చాలా పర్సనల్గా వెళ్తారు. సో మన గుంతర్ ఏమంటారంటే, సో చూడు రేండీ ఆర్టన్, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్వి. సో నువ్వు ఒక అన్‌ప్రెడిక్టబుల్ పర్సన్వి. నీ లైఫ్లో నువ్వు చాలా సాధించినావు, దానికి నేను అగ్రీ చేస్తాను. కాకపోతే నువ్వు నీ లైఫ్లో చాలా మిస్టేక్స్ చేసినావని మన గుంతర్ రేండీ ఆర్టన్తో అంటారు. సో అప్పుడు రేండీ ఆర్టన్ ఏమంటారంటే, ఎస్, నేను చాలా మిస్టేక్స్ చేసినాను నా లైఫ్లో, కానీ నా మిస్టేక్స్ నుండి నేను చాలా నేర్చుకున్నానని మన రేండీ ఆర్టన్ చెప్తారు. అండ్ అంతేకాదు రేండీ ఆర్టన్ ఏమంటారంటే, సో నువ్వు మాట్లాడే ముందు నీ ముందు ఎవరు నిల్చున్నారో ఒకసారి ఆలోచించని మన రేండీ ఆర్టన్ చెప్తారు. అండ్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నేనేంటో నీకు చెప్తానని మన రేండీ ఆర్టన్ అంటారు. సో నా పేరు రేండీ ఆర్టన్, నేను ది గాయ్ అని మన రేండీ ఆర్టన్ అంటారు. నా లైఫ్లో నేను చాలా సాధించినాను, సో నువ్వు గుర్తుపెట్టుకుని నీ ముందు ఎవరు నిల్చున్నారో అని మన గుంతర్కి రేండీ ఆర్టన్ చెప్తారు. సో దాని తర్వాత గుంతర్ చాలా పర్సనల్గా వెళ్తారు. సో మన గుంతర్ రేండీ ఆర్టన్ ఫాదర్ గురించి మాట్లాడతారు, తాత గురించి మాట్లాడతారు. సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు నాశనం చేసుకున్నారు అండ్ ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు అని మన గుంతర్ రేండీ ఆర్టన్తో అంటారు. సో దాని తర్వాత మన రేండీ ఆర్టన్కి చాలా కోపం వస్తుంది. సో ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. బట్ అప్పుడే డ్రూ మ్యాకెంటైర్ వస్తారన్నమాట. సో డ్రూ మ్యాకెంటైర్ రింగ్ దగ్గరికి రాగానే గుంతర్ డ్రూ మ్యాకెంటైర్ వైపు చూస్తారు. సో దాన్ని అదనుగా చేసుకొని మన రేండీ ఆర్టన్ అవుట్ ఆఫ్ నోవేర్ ఆర్కేఓ అయితే కనెక్ట్ చేస్తారు గుంతర్కి. దాని తర్వాత సీఎం పంక్ వస్తారు. సీఎం పంక్ వచ్చి డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేస్తారు అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ బెల్ట్ తీస్తారు. బెల్ట్ తీసుకొని సీఎం పంక్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ సీఎం పంక్ దాన్ని ఆపేస్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ బెల్ట్ తీసుకుని సీఎం పంక్ చాలా ఘోరంగా అటాక్ చేస్తారు సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్ పైన. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన డ్రూ మ్యాకెంటైర్కి జరిగిన డ్యామేజ్ ఎంతో. సో మన డ్రూ మ్యాకెంటైర్ పోస్ట్ అయితే చేసినారు. సో ఈ విధంగా మచ్చలు అయితే వచ్చినాయి. సో ఆ బెల్ట్ అచ్చులు అయితే వచ్చినాయి. సో మన సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్ పైన కొట్టినది చాలా భయంకరంగా అటాక్ చేసి పడేస్తారు మన సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్ పైన. అండ్ మన డ్రూ మ్యాకెంటైర్ భయపడి పారిపోతారు. అండ్ ఇంకేముండే సీఎం పంక్ రింగ్లోకి వస్తారు. సో ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ బ్యాక్ స్టేజ్లో సో మనకి సీఎం పంక్కి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో సీఎం పంక్, నువ్వు ఇక్కడికి రావనుకున్నాం బట్ ఎలా వచ్చావని మన సీఎం పంక్కి అడుగుతారు. సో సీఎం పంక్ ఏమంటారంటే, నేను అబద్ధం చెప్పినాను, సో నేను ఫ్లైట్లోనే ఉన్నాను, నేను వస్తున్నాను, ఆన్ ద వేలో ఉన్నాను, నేను అబద్ధం చెప్పినానని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ చూసినావు కదా సో ఎలా పారిపోయినాడు. సో సీఎం పంక్ అంటే డ్రూ మ్యాకెంటైర్ భయపడతారు. సో డ్రూ మ్యాకెంటైర్ ఎలా పారిపోయినాడో మీరు అందరూ చూసినారని మన సీఎం పంక్ చెప్తారు. సో ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. ఆ బ్రేస్లెట్ నా దగ్గరికి వచ్చేదాకా నేను ఆగను అని మన సీఎం పంక్ అయితే చెప్తారు. సో ఇక్కడతో ఈ ఇంటర్వ్యూ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ షీమస్కి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో షీమస్ అంటారు, అసలు బుచ్ అంటే పీట్ డన్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవ్వట్లేదని మన షీమస్ చెప్తారు. అండ్ అప్పుడే అక్కడికి లూడ్విగ్ కైజర్ అయితే వస్తారనమాట. సో లూడ్విగ్ కైజర్ ఏమంటారంటే, సో మన మధ్య వైరం ఇంకా ఎండ్ అవ్వలేదు, సో నేను ఓడిస్తానని మన లూడ్విగ్ కైజర్ షీమస్కి చెప్తారు. ఆయన వెనకాల నుండి పీట్ డన్ వచ్చి షీమస్ పైన అటాక్ చేస్తారు. సో అప్పుడు అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారు. సో ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి మిజ్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనకి క్రౌడ్లో మన మార్క్ హెన్రీ అండ్ తన కొడుకు జాకబ్ హెన్రీ అయితే కనిపిస్తారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన బ్రాన్సన్ రీడే విన్ అయినారు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిజ్ పైన అటాక్ చేస్తారు. అప్పుడే మన మిజ్కి హెల్ప్ చేయడానికి ఆర్ట్రూత్ అయితే వస్తారన్నమాట. సో ఆర్ట్రూత్ మిజ్ని పక్కకు దోసేస్తారు. బట్ ఆ సునామీ అనేది ఆర్ట్రూత్కి కనెక్ట్ చేస్తారు మన బ్రాన్సన్ రీడ్. సో ఒక్కసారే ఇవ్వరు సునామీ. సో మళ్ళీ లాస్ట్ వీక్ ఏ విధంగా అటాక్ చేసినారో సెత్ రాలిన్స్ పైన, సో ఈ వీక్ కూడా మన బ్రాన్సన్ రీడ్ ఆర్ట్రూత్ పైన అటాక్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ మన బ్రాన్సన్ రీడ్ని యాడమ్ పియర్స్ సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది. సో చూద్దాం ఆ సస్పెన్షన్ ఎన్ని రోజులు ఉంటుందో మనకి ఇంకా క్లియర్గా తెలియదు. సో మేబీ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో శామీ జైన్ అయితే కనిపిస్తారు. అండ్ శామీ జైన్ దగ్గరికి జే ఉసో వెళ్తారు. సో జే ఉసో ఏమంటారంటే, సో శామీ జైన్ నువ్వు ఈరోజు ఈ మ్యాచ్ని విన్ అవుతున్నావు అండ్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతావని మన జే ఉసో చెప్తారు. అండ్ దాని తర్వాత మనం జడ్జిమెంట్ డేతో ఫైట్ చేద్దాం, ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని విన్ అవుదామని జే ఉసో చెప్తారు. సేమ్ లాస్ట్ వీక్ రాలో ఏం చెప్పినారో సో ఇప్పుడు కూడా అదే చెప్పినారు, ఈ రోజు రాలో కూడా అదే చెప్పినారు. అండ్ శామీ జైన్ రింగ్లోకి అయితే వస్తారు, మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది.
సో, ఈ మ్యాచ్ రూల్ ఏందంటే, ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 2 సార్లు పిన్ చేయాల్సి ఉంటది. సో, 2 సార్లు పిన్ చేస్తేనే ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. సో, ఫస్ట్‌గా సామీ జైన్ బ్రాన్ బ్రేకర్‌కి పిన్ చేస్తారు. అంటే హలోవా కిక్ కనెక్ట్ చేస్తారు. సో, అది బ్రాన్ బ్రేకర్ ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ విధంగా హలోవా కిక్ కనెక్ట్ చేస్తారని. అండ్ హలోవా కిక్ కనెక్ట్ చేస్తారు. అండ్ సామీ జైన్ కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది 1, 2, 3. సో, ఫస్ట్ ఫాల్ సామీ జైన్‌కి వస్తది. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. సో, మళ్ళీ బ్రాన్ బ్రేకర్ ఇంకొక ఫాల్‌నైతే గెయిన్ చేసుకుంటారు. సో, ఇద్దరు అంటే సమానం అయిపోతారు. సో, ఇప్పుడు ఎవరు పిన్ కౌంట్ చేస్తారో సో, వాళ్ళు విన్ అవుతారన్నమాట. సో, మన సామీ జైన్ బానే ట్రై చేసినారు. హలోవా కిక్ ఇద్దామని ట్రై చేసినారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో, మన బ్రాన్ బ్రేకర్ కిక్ ఔట్ చేస్తారు. సో, హలోవా కిక్ ఇచ్చినా సరే కిక్ ఔట్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా రింగ్ రోప్ ఎక్కి అటాక్ చేద్దామని చూస్తారు. సో, రింగ్ రోప్ నుండి అంటే పైకెక్కి దూకే టైంలో మన బ్రాన్ బ్రేకర్ మిడ్ ఎయిర్ స్పియర్ ఇస్తారన్నమాట. సో, దాంతో కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మళ్ళీ బ్రాన్ బ్రేకరే విన్ అవుతారు. సో, ఇప్పుడు దీని అర్థం స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకరే అన్నమాట. సో, ఇక్కడితో ఈరోజు రా అయిపోయింది. సో, రా మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి హైలైట్స్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.